అంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేశారని కాదు, 5 సంవత్సరాలు అంటే ఆ రాజకీయ పార్టీల నేతలు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు చేసినటువంటి విషయం, పోలీసులు చేశారని అనట్లేదు సార్. జగన్ మాటలు చేస్తలు జనం నవ్వుకోవడానికి పనికొస్తున్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో కామెడీ తక్కువైపోయింది, రాజకీయాల్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఠా వల్ల కామెడీ ఎక్కువైపోయింది. అంటే సమస్య లేకుండా శ్రీనాథ కవి సార్వభౌముడు ఒక పద్యం చెప్తాడు. ఆ పద్యంలో పొగలేని కౌగిలి అంటాడు. అలాగా అంటే ఆ పొగలేని కౌగిలి వేడిగా వెచ్చగా నిప్పుల్లాగా ఉంటుందని దాని అర్థం. ఈ రాష్ట్రంలో ఏ విధమైన సమస్య లేక ఆ పార్టీ ప్లాట్ఫారం ఎక్కి పోరాడడానికి అవకాశం లేక, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేక వాళ్లే క్రియేట్ చేస్తున్నారు. ఏదో ఒక కామెడీ సమస్య, లేకపోతే ఒక కుట్రపూరితమైనటువంటి సమస్య, ఒక కుతంత్ర పూరితమైనటువంటి ఎత్తుగడను క్రియేట్ చేసి ఆయన టూర్ పెడతాడు. బెంగళూరు నుంచి ఆంధ్రాకు వస్తాడు. వచ్చినప్పుడల్లా ఒక హంగామా, పోలీస్ 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 అని పోలీస్ మీద పడి చేస్తున్నాడు. ఆ పోలీసుని ఏ విధంగా నెత్తి మీద పెట్టుకుని వాళ్ళతో తప్పులు చేయించి వాళ్ళు ఉద్యోగాలు పోవడానికి కారకుడయ్యాడండి. వేళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పోలీస్ అధికారులు జైలుకి వెళ్తారు. అది జగమెరిగిన సత్యం. అది పోలీసు ఇచ్చినటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించడు. ఈయన ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడు, శాంతి భద్రతల గురించి మాట్లాడతాడు. సార్ 5 ఏళ్లు ఇతను పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఇతను 5 ఏళ్లు పరిపాలించిన ఆ కాలంలో, ఆ విధ్వంసపు కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి ఉందా, మనశ్శాంతి ఉందా, ప్రశాంతి ఉందా, విజయశాంతి ఉందా, కనీసం డిస్కో శాంతి అన్న ఉందా సార్? ఈ రాష్ట్రంలో ఎంత అశాంతిగా ఈ రాష్ట్రాన్ని జీవో నెంబర్ 1 తెచ్చాడు, సెక్షన్ 30 పెట్టాడు, అప్రకటిత కర్ఫ్యూ 5 years కంటిన్యూ చేశాడు, తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్లలో బంధించాడు, చంద్రబాబు నాయుడు గారి గేటుకి తాళ్లు వేసి కట్టాడు, లోకేష్ గారిని యువకాలంలో స్టూల్ ఎక్కడానికి స్టూల్ లేకుండా చేశాడు, మాట్లాడడానికి మైక్ లేకుండా చేశాడు, రాత్రి పడుకోవడానికి కారుమానం లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా టూర్ వెళ్తే ఆయన నానా యాగి చేసి, రాళ్లతో కొట్టించి, ఒడుగుడ్లతో కొట్టించి, ఆయనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టి, రూటు మళ్లించి, దారి మళ్లించి, నానా ఇబ్బందులు పెట్టి, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే కనీసం ఆయన కారు దిగి లాడ్జీలోకి వెళ్లకుండా చేశారు. అర్ధరాత్రి ఆయన లాడ్జీ మీద దాడి చేశారు, ఆయన అనుచరులు ఉన్న రూముల మీద దాడి చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా చేసినటువంటి ఈ వ్యక్తి నత్త 4 వానల కురగానే నత్త నాంచరైందని ఒక సామెత ఉంది పల్లెటూరు. సరే, ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసు వ్యవస్థను, అదేవిధంగా ముఖ్యంగా దాంట్లో డిఐజీ స్థాయి వ్యక్తులను కూడా డాన్లుగా పోలుస్తున్నారు కదా, మరి ఆధారాలు ఏమైనా అడగొచ్చు కదా? ఏమండి, ఇప్పుడు డిఐజీ పదవికి అర్హత లేనటువంటి వ్యక్తిని, సీనియారిటీ లేనటువంటి వ్యక్తిని తన సామాజిక వర్గానికి కేవలం కులపిచ్చితో తీసుకొచ్చి డిఐజీగా చేశాడా లేదా? ఈయన డిఐజీలు డాన్లను ఎలా చెప్తారండి? ఐపీఎస్లతో ఏ విధంగా పాలేరుతనం చేయించుకున్నాడు? ఒక సినీ నటిని తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు పెట్టించాడు? వాళ్ళందరూ ఇప్పుడు ఆధారాలతో పాటు లోపల ఊచలు లెక్క పెడుతున్నారు కదా. అదే కదండి, ఇప్పుడు ఈయన నమ్ముకుంటే జైలుకే. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, పొలిటీషియన్ అయినా, వ్యాపారస్తుడైనా, చార్టెడ్ అకౌంటెంట్ అయినా, అడ్వకేట్ అయినా, డాక్టర్ అయినా, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే వాళ్ళు చిట్ట చివరికి పోయేది జైలుకే. వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదు. అంటున్నారు కదా మళ్ళీ ఆయన. అంటున్నాడు, ఇక్కడ కూడా మా జిల్లాలో అంటున్నాడు. జగ్గిరెడ్డి అని ఉన్నాడు, మా కోనసీమ అంబేద్కర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు. రఫ చింపు పారాయణ అంటున్నాడు మొన్న కార్యకర్తల సమావేశంలో పి గన్నవరం నియోజకవర్గంలో పెట్టి. ఆ కోనసీమకి ఈజిప్ట్ నుంచి ఇసుక పిరమిడ్లను తీసుకొచ్చారు, ఇసుక కొండలను తీసుకొచ్చారు అన్నాడు. ఈ ఇసుక కొండల్ని కోనసీమకు పరిచయం చేసినటువంటి మహానుభావుడు జగ్గిరెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గత 5 సంవత్సరాలు ఇసుకలో, మట్టిలో, బ్రాందీలో దోపిడీ చేసినటువంటి వ్యక్తి. ఇంటికొక కుటీర పరిశ్రమగా బ్రాందీ బాటిల్ రీఫిల్లింగ్ యూనిట్లు పెట్టించాడు. ఇసుకలు తీసుకొచ్చి పెద్ద పెద్ద కొండలాగా పేర్చి అమ్ముకున్నాడు. కోట్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు. వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, లేని విమర్శలు, కువిమర్శలు.
చెత్త విమర్శలు. రప్పమని నరికేమంటాడంటే పేరుని నాని చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటాడా? చీకట్లో కన్ను ఎవరు కొడతారు సార్? ఇజ్రాయల్ కొడతారు కన్ను చీకట్లో. ఈవేళ నేషనల్ హైవే మనం నైట్ ప్రయాణం చేస్తే ఆ చీకట్లో కన్ను కొట్టేదంతా ఇజ్రాయలే. కాబట్టి ఈ పేరు నాని ఒక ఇజ్రా కాబట్టి ఇజ్రాయల్లో కన్ను కొట్టండిరా, రాత్రి నరికేయండిరా, పగలు పరామర్శేయండిరా, దొంగ కన్నీళ్లు కార్చండిరా, దొంగ సానుభూతి చూపండిరా అని ఆ పార్టీ కార్యకర్తలకి అమాయకుల్ని ఊచకోత కోసే ఉగ్రవాద. రైట్, ఓకే ఓకే రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు బహిరంగంగా అంటే డిఎస్పీలు సిఐలతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏది డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, డాన్లుగా మారారు, ఇన్ని చెప్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి కఠినంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలా వద్దా? ఏం కోటేశ్వరరావు గారు? పవన్ గారు, ఇదొక మైండ్ గేమ్. ఉమ్, మైండ్ గేమ్ అంటే ఏంటి అంటే, గతంలో అధికార వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఉమ్, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఏమిటి అంటే దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి విషయం పూజారికి తెలిసినంతగా భక్తులకి తెలియదు. అట్లాగే ఆ అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయొచ్చో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అందులో మాస్టరీ చేశాడు. అందులో ఉమ్, అటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే, ఒకటే, మీరు మా మీద కేసులు పెట్టద్దు, మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని చూసి చూడనట్లు వదిలేయండి, లేకపోయేట్లయితే మేము మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అనేటువంటిది. ఇందులో రెండు పర్పస్లు. ఒకటేమో తన కార్యకర్తలకి భరోసా ఇవ్వటం. చూడండి, మన నాయకుడు ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి అధికార యంత్రాంగాన్ని, చివరికి పోలీసు డిఐజీని కూడా ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో చూడండి అనేటువంటిది కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం. అంటే ఇదంతా కార్యకర్తలను కాపాడుకోవడంలో భాగంగానే బయటకు వచ్చి హడావిడి చేయడం, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి సినిమా డైలాగులు కొట్టడం, ఇవన్నీ అంతే కదా సార్? డెఫినెట్ గా ఉమ్, డెఫినెట్ గా డెఫినెట్ గా ఏ పార్టీ అయినా చేస్తుంది. కార్యకర్తలను కాపాడుకోకపోతే తెలుగుదేశం అయినా, జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఏదో విధంగా కాపాడుకున్నారు కదా. అది ఏ పద్ధతులు ఏమిటనేటువంటిది ఏ పార్టీకి ఉండే పద్ధతులు ఆ పార్టీకి ఉంటాయి. ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పద్ధతి ఈ విధమైనటువంటి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడం, లేకపోతే బహిరంగంగా బెదిరించడం ద్వారా. రెండోది చూడండి, నేను ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా నేను డిఫై చేస్తున్నాను, నా మీద ఏమి ఒక్క కేసు కూడా, చిన్న కేసు కూడా పెట్టలేదు అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్, డిమాన్స్ట్రేషన్. ఉమ్, నేను 3 సార్లు వెళ్ళాను, పొదిలి వెళ్ళాను, లేకపోతే గుంటూరు మిర్చియార్డ్కి వెళ్ళాను, బంగారుపాలెంకి వెళ్ళాను, లేకపోతే సత్తులపల్లి వెళ్ళాను. ఈ వెళ్ళిన అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు నేనేమి ఖాతరు చేయలేదు. అయినా నా మీద ఎలాంటి యాక్షన్ లేదు, నన్ను చూసి ఏ విధంగా భయపడుతుందో చూడండి అనేటువంటి ఒక మెసేజ్ ఇందులో పాస్ ఆన్ చేస్తున్నాడు. అందువల్ల సార్ అదొకటి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ ఆయన దగ్గర, ఆయనతో పాటు 11 మంది, 10 మంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళని ఆ విధంగా రాకుండా చేయడం అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యమే కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అక్కడ గెలిపించారు అక్కడ ప్రజలు, వాళ్ళ సమస్యలు ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించాలి కదా, అట్లా వెళ్ళనీయకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఆ విషయాన్ని గతంలో కూడా గత ఏడాది నుంచి మనం పదే పదే చెప్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని లేదా వాళ్ళను ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకి అది భిన్నము, ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఆయన వెళ్ళకపోవడం, అదేవిధంగా మిగిలిన వాళ్ళని వెళ్ళకపోవడం అనేటువంటిది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ కాలం ఆ విధంగా అందరిని మొత్తం బాయ్కాట్ చేసే విధంగా కట్టడి చేయడం అనేటువంటిది ఆయనకు కూడా సాధ్యం కాదు. ఏదో ఒక రూపంలో ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారో అనేటువంటిది సందేహమే. రారు అనేది మాత్రం నా ఉన్నటువంటి అభిప్రాయం. మిగిలినటువంటి వాళ్ళని కనుక అలౌ చేయకపోయేట్లయితే ఒత్తిడి వస్తుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే దానికి తగినటువంటి అవకాశాన్ని కూడా ఏ విధంగా చూసుకుంటారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖాతరు చేయకపోవడం, లేకపోతే వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోవడం అనేటువంటిది. ఎందుకంటే చట్టసభలను కూడా ప్రజా సమస్యల కోసం వినియోగించుకోవడం అనేటువంటిది స్ట్రాటజీగా ఉండాలి ఏ పార్టీకైనా.
తెలుగుదేశం రైట్ అయినా బీజేపీ రైట్ అయినా కోటేశ్వరరావు గారు లేకపోతే చివరిగా ఫైనల్గా ఏం చెప్తారంటే ఏంటి ఇదంతా కూడా ఇట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూ ఉంటే నిజంగా పెట్టుబడులకు కూడా ఇబ్బందే కదా సార్. ఈ విధంగా రాష్ట్రంలో ఎవరైనా రావాలన్నా ఇప్పుడు 1 ఇయరే కదా అవుతోంది. సో ఇంత హడావిడి చేసి బయటకు వచ్చి ఏదో చేసి ఏవో చేసేస్తూ ఉంటే ఎందుకు ఇంత ఆటంకాలు కలిగించడం దేనికి? ఇంకా ఎలక్షన్స్ చాలా సమయం ఉంది కదా, అవకాశం ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి కదా కూటమికి. చాలా సమయం ఉంది పవన్ గారు. ఫైనల్ నేను చెప్తాను ఫైనల్ అదే. గా సార్ ఫైనల్. నేను చెప్తున్నా అదే. ఈ విధంగా ఇటువంటి డిఫై చేసి ఈ విధమైనటువంటి షో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అదుపు చేయలేనటువంటి ప్రభుత్వం ఎందుకని చేయలేకపోతా ఉంది అనేటువంటి ఆలోచన ఇన్వెస్టర్స్ లో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు రావాలని చూసేటువంటి వాళ్ళలో ఇటువంటి ఆలోచన కలిగించడానికి ఒక ప్రయత్నం ఇది. రైట్ ఆ ఆలోచన కలిగితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. అన్నిటికి మించి 3 పార్టీల కూటమి కూడా నష్టపోతుంది రాజకీయంగా. రైట్ సార్ రైట్. అందుకని ఆలస్యం అయినా పెట్టుబడులు రాకపోయినా కానీ అల్టిమేట్ గా ఎవరికి నష్టం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్